హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 20వ భాగం. ఐశ్వర్య ఒక క్షణంలో తేరుకొని మమ్మీ, డాడీ అంటూ తల్లిదండ్రులను హక్ చేసుకొని, మీ ఇద్దరినీ చూడాలని ఎంతగా అనుకున్నానో అంటూ అప్రయత్నంగా కళ్ళు పైకెత్తి మేడ మీదకు చూసింది. కాఫీని సిప్ చేస్తూ దరహాస వదనంతో ఐషునే చూస్తున్నాడు కిషన్. వెంటనే తలదించేసుకొని, నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నట్టు చెప్పలేదు అని తల్లిని అడిగింది. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని కావాలనే చెప్పలేదు అన్నాడు తండ్రి. తల్లిదండ్రులు ఉన్న 2 రోజులు టైమే తెలియలేదు ఐషుకి. షాపింగ్, సినిమా అంటూ అటూ ఇటూ తిరుగుతూ వీళ్ళతో ఎలా ఊరు వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ పొరపాటును కూడా కిషన్ కంట పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. నా ఎదుట పడకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నావు కదా, కానీ ఎప్పటికైనా నువ్వు నా చెంతకు వచ్చే తీరుతావు అని అనుకున్నాడు కిషన్. కమలాకరం, శ్యామల వాళ్ళ ఊరు వెళ్లాల్సిన సమయం వచ్చింది. హాల్లో లగేజ్ పెట్టి సోఫాలో కూర్చున్నారు అందరూ. మమ్మీ, నేను కూడా మీతో వచ్చేస్తాను అంది ఐషు బెంగగా. ఏంటి అని ఆశ్చర్యంగా అంది శ్యామల. అదే మమ్మీ, నేను కూడా మీతో ఊరు వస్తాను అని అంటున్నాను అని కవర్ చేసుకుంది. ఏమైంది ఐషు, విషయమేంటి అని సానుకూలంగా అడిగింది శ్యామల. ఏమీ కాలేదు మమ్మీ, ఊరికే మీతో ఓ వారం రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తాను అని అంటుండగా, మమ్మీ డాడీని చూడాలన్నావు, వాళ్లే వచ్చారు, మళ్ళీ ఊరికి ఎందుకు అని అడిగాడు హరీష్ వీళ్ళ సంభాషణ విని. అది కాదు బావగారు అని ఏదో అనబోతుంది. ఇప్పుడిప్పుడే వీళ్ళక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు, మళ్ళీ అక్కడికి ఎందుకమ్మా అన్నాడు శ్యామ్ గమ్మత్తుగా. అయినా సరే ప్లీజ్ బావగారు, జస్ట్ 1 వీక్ అని బ్రతిమలాడబోయింది ఐషు. నేను వినను ఐషు, నువ్వు ఊరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నిజానికి వీళ్ళు రాకపోయినట్టయితే ఫోన్ చేసి పిలిపించేవాడినే తప్ప నిన్ను పంపేవాడిని కాదు. అనవసరంగా క్లాసెస్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఫైనల్ అన్నాడు హరీష్. అంతే, శిలలా నిలుచుండిపోయింది. అందరికీ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు పేరెంట్స్. బావగారేంటి ఇలా షాక్ ఇచ్చారు? అనవసరంగా క్లాసులు మిస్ అవ్వడం ఇష్టం లేదా? కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానే. నేనేదో మమ్మీ డాడీని చూడాలని ఉందని చెప్పి వెళ్ళి ఉండిపోదామనుకుంటే ప్లాన్ ఇలా రివర్స్ అయ్యిందేంటి? మొదటి ప్రయత్నమే బెడిసికొట్టింది. మళ్ళీ ఏదో తొక్కలో ప్లాన్ ఆలోచించాలి అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య. తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న వైశాలికి ఎండీ ఫోన్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని అతని క్యాబిన్కి రమ్మన్నారు. ఫైల్ తీసుకుని లోపలికి వెళ్ళిన వైశాలి ఎండీతో పాటు ఆ గదిలో ఉన్న అంగద్ని చూసి షాక్ అయ్యింది. వైశాలి, ఇతని పేరు అంగద్, ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ మనవడు కూడా అని చెప్పి, అంగద్, ఈమె వైశాలి, మన కొత్త ప్రాజెక్ట్ మేనేజర్ అని పరిచయం చేశాడు ఎండి రఘునాథ్. హలో మిస్ వైశాలి అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ఆఫర్ చేశాడు అంగద్ ఆమె వంక పొగరుతో కూడిన చూపులు చూస్తూ. చేతిలో ఫైల్తోనే నమస్కారం అంది అంగద్ వైపు కోపంగా చూస్తూ. నీకు తెలుసా అంగద్, ఈమె చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి, నాకు ఈమె పనితనం నచ్చింది అని కితాబిచ్చాడు ఎండి. ఈమె చాలా టాలెంటెడ్ అని నాకు తెలుసు సార్ అని మరో అర్థంతో అన్నాడు అంగద్ వైశాలినే చూస్తూ. ఇంతలో రఘు గారి సెల్ రింగ్ అవ్వడంతో ఎక్స్క్యూజ్ మీ గాయ్స్ అని ఆ గదిని ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. తనతో తెచ్చిన ఫైల్ని టేబుల్పై పెట్టేసి వెళ్ళిపోబోయింది వైశాలి. 2 సెకండ్లలో తలుపుకి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు అంగద్ ఆమె వైపు కసిగా చూస్తూ. అతను అలా అడ్డంగా నిలబడేసరికి వైశాలిలో బెదురు మొదలైంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి వెకిలిగా నవ్వుతూ, క్షణం క్రితం నన్ను కోపంగా చూసిన నీలో సడన్గా ఈ భయం కనబడుతుందెందుకో అని అడిగాడు ఆమెకు దగ్గరగా వస్తూ. ఇది భయం కాదు, నువ్వంటే అసహ్యం, ముందు అడ్డులే, నేను వెళ్ళాలి అంది చిరాకుగా. మరీ అంత తొందరైతే ఎలా వైశాలి, నువ్వు నాకు చాలా బాకీ ఉన్నావు అంటూ తన బుగ్గని నిమురుకున్నాడు. రఘుగారి కోసం వెనక్కి తిరిగి చూసిందామె. అతను ఇంకా బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏంటి, హెల్ప్ లైన్ కోసం ఎదురు చూస్తున్నావా? పూర్ బేబీ, నేను తలుచుకుంటే ఎవ్వరూ అడ్డం రారు, అడ్డుకారు.
నా నుండి తప్పించుకోవడం అంత సులభం కాదని నీకా రోజే చెప్పాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరకు నా దగ్గరకు రావలసిందే అంటూ ఆమె చేతిని పట్టుకోబోయాడు. సర్రున తన చేతిని వెనక్కి లాక్కొని దూరం జరిగింది. అయినా కూడా ఆమెని చేరుకొని ఒక చేత్తో ఆమె 2 బుగ్గలను పట్టుకోగానే వాడి చెంపను పగలగొట్టడానికి చేతిని విసిరింది. మరో చేత్తో ఆమె చేతిని పట్టుకొని ఈ పొగరే నన్ను పిచ్చెక్కిస్తుంది. ఎప్పటికైనా నీ పొగరిని అణిచేది నేనే అంటూ బెదిరిస్తుండేసరికి అతని చర్యకు తన చేతిని విదిలించుకోవాలని, మరో చేత్తో తన బుగ్గలను చిదిమేస్తున్న వాడి చేతిని తప్పించాలని ప్రయత్నిస్తుంది వైశాలి. అంగద్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని వదలకుండా, నేను దేని మీదైనా ఆశపడితే అది అంది తీరుతుంది అని అంటూ ఆమె కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను చూస్తూ, నీ కన్నీళ్లు నన్ను ఏమాత్రం ఆపలేవు అని ఆమెను ముద్దాడేలా పెదవులకు దగ్గరగా వచ్చాడు. అప్పుడే రఘునాథ్ ఆ గదిలోకి రావడంతో ఆమెను వదిలేసి దూరం జరిగాడు అంగద్. వెంటనే వైశాలి తన క్యాబిన్కి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని ఏడుస్తుంది. వాడికెంత ధైర్యం! నేనున్న చోటికి వచ్చి మరీ చెడుగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటుంటే అప్పుడే అంగద్ కూడా ఆమె క్యాబిన్లోకి వచ్చాడు. వాడిని చూడగానే ఠక్కున కుర్చీలో నుండి లేచింది. ఏడుస్తున్నావా వైశాలి? సో సాడ్. ఈరోజు తప్పించుకున్నావు, రేపు తప్పించుకుంటావు, ఎల్లుండా తప్పించుకుంటావు. కానీ ఏదో ఒకరోజు నా చేతికి తప్పకుండా దొరుకుతావు. అప్పుడు మాత్రం నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అనేసి వెళ్ళిపోయాడు వాడు. వాడి మాటలకు బాధపడుతూ ఎలాగో ఆఫీస్ సమయం అయిపోయింది కదా అని మనసు బాగోక నేరుగా ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలని పార్కుకి వెళ్ళింది వైశాలి. పార్కు నిండా జనం ఉన్నారు. అయితే అందరూ ప్రేమ పక్షుల్లాగా మీద పడిపోతూ ముచ్చట్లాడుకుంటున్నారు. చాలా చిరాకుగా అనిపించి మరో చోటకు వెళ్ళింది. అక్కడ అలాగే ఉండేసరికి గుడిగంటలు వినిపించడంతో పక్కనే ఉన్న గుళ్ళోకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఆ ఆవరణలో చాలాసేపు కూర్చుంది. ఎంత ప్రయత్నిస్తున్నా అంగద్ ప్రవర్తనని, వాడి మాటలను మరిచిపోలేకపోతుంది. ఆవరణలో నుండి లేచి ముందుకు అడుగులు వేస్తూ చుట్టూ ఉన్న మనుషులతో సంబంధం లేనట్లుగా మరబొమ్మలా వెళ్ళిపోతున్న వైషు చేయి పట్టి ఆపాడు క్రిష్. వెనక్కి తిరిగి కృష్ణ చూస్తున్న వైషు కళ్ళ నుండి బుగ్గల మీదుగా జాలువారుతున్న కన్నీటిని చూసి, ఏమైంది వైషు? ఎందుకు బాధపడుతున్నావు? 5 నిమిషాల నుండి నిన్నే అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ లోకంలో లేనట్లుగా ప్రవర్తిస్తున్నావు. ఏం జరిగింది? నాతో చెప్పు అన్నాడు. అతని నుండి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, తెలుసుకోవాల్సిన అవసరం మీకు, చెప్పాల్సిన అవసరం నాకు లేవు అంది విసురుగా. అవసరం ఉంది. షూటింగ్ నుండి ఇంటికి వెళ్తూ నీ వెహికల్ చూసి నవ్వుతూ ఉండే నీ ముఖం చూడాలని ఎంతో ఆశగా వచ్చిన నాకు నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ రోజు కూడా లిఫ్ట్లో నువ్వు ఇలాగే బాధపడ్డావు. అప్పుడు కూడా ఏం జరిగిందని నిన్ను అడిగాను, నువ్వు చెప్పలేదు. ఇప్పుడు కూడా అలాగే బాధపడుతున్నావు. కానీ ఏం జరిగిందో ఇప్పుడు చెప్పి తీరాలి అన్నాడు. తన చేతిని బలవంతంగా లాక్కొని, చెబితే ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి అనేసి వెళ్ళిపోతుంటే ఆమెను ఆపడానికి మరో చేతిని పట్టుకోగానే అమ్మా అంటూ విలువిల్లాడిపోయిందామె. ఆమె బాధను చూసి వెంటనే పట్టు వదిలేసి ఆ చేతి వైపు చూశాడతను. మణికట్టు చుట్టూ ఎర్రగా కమిలిపోయి ఉంది. ఓ మై గాడ్, ఎలా జరిగిందిది? నా సహనాన్ని పరీక్షించుకు వైషు. ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పు అని ఆమె 2 భుజాలను కుదిపినట్లుగా పట్టుకొని అడుగుతున్నాడు. తన బాధను చూసి తట్టుకోలేక అతను కూడా బాధపడుతూ అడుగుతున్న క్రిష్ వైపు ఒక క్షణం చూసి, ఇది బాధ లేక ఆతృత? నిజంగానే నా మీద ప్రేమ లేక కోరిక అని ఆలోచిస్తూ నిలుచుండిపోయిందామె. క్రిష్లానే నేరుగా గుడిలోకి రావడం వల్ల దైవదర్శనం చేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు, దర్శనానికి వస్తున్న వాళ్ళు అప్పుడే క్రిష్ను గుర్తించి చుట్టూ గుమిగూడిపోయారు. సార్, నేను మీ అభిమానిని అంటూ అందరూ చుట్టుముట్టడంతో వైశాలి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి వెంటనే అతని నుండి దూరంగా వచ్చేసి పరుగున కిందకు వెళ్ళిపోయింది. వైశాలి అని గట్టిగా పిలిచి ఆపాలనుకున్నాడు. కానీ అందరి ముందు
ఆమెకు కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం ఇష్టం లేక ఊరుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి వచ్చిన వైశాలిని చూసి, ఏమైంది అలా ఉన్నావు? అయినా ఎందుకు లేట్ అయింది? ఆలస్యం అవుతుందని ఫోన్ చేసి కూడా చెప్పలేదు అని అడిగాడు మోహన్. నేను బాగానే ఉన్నాను డాడీ. సడన్గా మీటింగ్ అన్నారు. ఇన్ఫార్మ్ చేయడానికి అవ్వలేదు అనేసి మీనా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఐఎమ్ టైర్డ్, ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్ అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. మీనా వైశాలి ప్రవర్తన చూసి, ఉద్యోగం చేయడం ఎందుకు, ఇంటి పట్టున హాయిగా కూర్చోమని ముందే చెప్పాను. ఎవరూ వినలేదు. ఇప్పుడు చూడండి, జాబ్లో జాయిన్ అయ్యింది మొదలు రోజు ముఖం వేలాడేసుకుని వస్తుంది, డల్గా ఉంటుంది అని కంప్లైంట్లా చెప్పింది భర్తతో. మోహన్ కూడా వైషు గురించే ఆలోచిస్తున్నాడు. వైషు స్నానం చేసి ఫ్రెష్ అయి మంచంపై కూర్చోబోతుండగా ఆమె సెల్ రింగ్ అయ్యింది. ఎవరిది అన్నోన్ నంబర్ అనుకుంటూ భయపడుతూనే లిఫ్ట్ చేసింది. హలో వైషు, నేను కృష్ణి. నిన్ను డిస్టర్బ్ చేయాలని ఫోన్ చేయలేదు. నా మాటలు పూర్తిగా విను. కాదని లైన్ కట్ చేస్తే మీ డాడీ సెల్కి ఫోన్ చేస్తాను అన్నాడు. నన్నెందుకు ఇలా ఫాలో అవుతున్నారు? ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు? మీకు నాకు ఏంటి సంబంధం? మీతో నేనెందుకు మాట్లాడాలి? మీ ప్రశ్నలకు నేనెందుకు జవాబివ్వాలి అంది బాధగా. మనిద్దరి మధ్య ఏమీ లేదని నువ్వనుకుంటున్నావు. ఏదో బంధం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. అయినా ఒక వ్యక్తి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వాళ్ళ మధ్య సంబంధమో బంధుత్వమో ఉండాల్సిన అవసరం లేదు. మానవత్వం ఉంటే చాలు. ఇదంతా అనవసరం. ఏమైందో నాకిప్పుడు చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. వైషు, నువ్వు లైన్లోనే ఉన్నావని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాకు జరిగింది చెప్పలేదంటే ఈ క్షణమే నేరుగా మీ ఇంటికొచ్చి అందరి ముందు అడుగుతాను అన్నాడు. ఏంటి బెదిరిస్తున్నారా అంది కోపంగా. నువ్వెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. సరే చెప్పవు కదా, ఓకే దెన్ బాయ్, ఫోన్ పెట్టేయ్. నేనిప్పుడే ఇంట్లోకి వస్తున్నాను అన్నాడు. అంటే మీరు అంటూ విండోలోంచి బయటకు తొంగి చూసింది. బిల్డింగ్ ఎదురుగా కార్ని పార్క్ చేసి అప్పుడే కారు దిగుతున్నాడు క్రిష్. ఓ మై గాడ్ అని షాక్ అయిపోతూ హలో హలో అంది ఫోన్లో. అప్పటికే క్రిష్ ఫోన్ పెట్టేశాడు. వెంటనే కంగారుగా అతనికి డయల్ చేసి హలో హలో ప్లీజ్ మీరు మా ఇంటికి రావద్దు అంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా అన్నాడు. సరే చెప్తాను, మీరు మాత్రం రాకండి అంది. ముందు చెప్పు, రావాలో వద్దో ఆలోచిస్తాను అన్నాడు. ప్లీజ్ నా మాట వినండి. మీకు చెప్పేంతగా మీరు ఆలోచించేంతగా ఏమీ లేదు. ఒకడు మిస్బిహేవ్ చేశాడు అంతే అంది. ఎవడు వాడు అన్నాడు. సిటీలో అందరి పేర్లు జాతకాలు పట్టుకుని తిరగడమే నా పనా? నాకు తెలియదు అంది కన్విన్సింగ్గా. స్టోరీ బాగానే చెప్పావు. సరే, ఈసారికి నమ్మేస్తాను. బట్ హియర్ ఆన్వర్డ్స్ యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. ఇప్పటికి వెళ్ళిపోతున్నాను. జరిగిందే ఆలోచిస్తూ బాధపడకుండా హాయిగా పడుకో. గుడ్ నైట్ అనేసి తిరిగి కారు దగ్గరకు వెళ్ళిపోయి స్టార్ట్ చేసి వైషు ఫ్లాట్ వైపు చూసి వైషుకి బాయ్ అని చేయి ఊపేసి వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం ఇతనికి! ఏకంగా ఇంటికే వచ్చేశాడు. అంగదలా ఇతను ఇలా. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుందామే. క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న హరీష్ సెల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే హలో, ఐశ్వర్య గార్డియన్ హరీష్ గారు ఉన్నారా అని అడిగారు అవతల వ్యక్తి. నేనే మాట్లాడుతున్నాను, మీరెవరు అని అడిగాడు హరీష్. నేను మీ ఐశ్వర్య చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ని. మీతో ఐశ్వర్య గురించి మాట్లాడాలి అని అన్నారు ఆయన. చెప్పండి సార్ అన్నాడు హరీష్. దాంతో ఏదో చెప్పాడతను. సాయంత్రం ఆఫీస్ అయ్యాక హరీష్ ఇంట్లోకి వస్తూనే ఐశ్వర్య అని గట్టిగా పిలిచాడు. తన గదిలో చదువుకుంటున్న ఐశ్వర్య కంగారుగా హాల్లోకి వచ్చి ఏమైంది బావగారు, ఎందుకలా ఉన్నారు అని బెదురుగా అడిగింది. అతని పిలుపుకి ఇంట్లో ఉన్న అందరూ హాల్లోకి వచ్చారు. ఐశ్వర్య వైపే కోపంగా చూస్తూ 2 months లెసన్స్కి సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేశావు కదా, దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ప్రిన్సిపాల్ నాకు కాల్ చేశారు అన్నాడు. ఆ మాట వింటూనే షాక్ అయిపోయి ఓ మై గాడ్, ప్రిన్సిపల్ బావగారికి కాల్ చేశారా? ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతోనే చెప్పొచ్చు కదా అనుకుని సరేలే, ఇది కూడా ఒక రకంగా నా మంచికే అయ్యింది. ఈ ఛాన్స్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటూ నా వల్ల మీరు బాధపడాల్సి వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ బావగారు. కానీ ఏం చేయను, ఎంత చదువుతున్నా ఎంత ప్రయత్నించినా ఇంతకు మించి నా వల్ల కావడం లేదు. ఇంతకన్నా బాగా చదవడం నా వల్ల కాదు. ఇక నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. వెంటనే నన్ను మా ఊరు పంపించేయండి.
అక్కడే ఎలాగోలా కనీసం పాస్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడే ఉంటే నా వల్ల అందరూ బాధపడాలి. ఇకపై ఆ అవసరం రాదు. నన్నిప్పుడే పంపేయండి అంది ఉద్వేగంగా. నీ ఉపోద్ఘాతం అయిపోయిందా? లేక ఇంకా ఏమైనా ఉందా? ఇక నేను మాట్లాడొచ్చా? అన్నాడు హరీష్. అదేంటి బావగారు, నా ప్రాబ్లంని దానికి సొల్యూషన్ని కూడా నేనే చెప్పి నన్ను నేనే తిట్టుకున్నాను కదా, ఇంకా మీరు మాట్లాడడానికి ఏముంది అని అయోమయంగా అడిగింది ఐశ్వర్య. చాలా ఉంది కానీ నాకు చెప్పే ఓపిక లేదు. నీ క్లాసుకి నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. మీ ప్రిన్సిపల్ ఏమన్నారో నువ్వే విను అని సెల్లోని వాయిస్ రికార్డ్ని ఆన్ చేశాడు హరీష్. స్టూడెంట్స్ కాలేజీకి వచ్చి ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవాలనే ప్రతి 2 నెలలకి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటాము. ఇప్పుడు అలాగే చెప్పాం. ఆ రిపోర్ట్ని నేనే స్వయంగా వెరిఫై చేశాను. అందులో 99% మార్కులు సంపాదించిన ఒకే ఒక స్టూడెంట్ ఐశ్వర్య. కాలేజీకి ఎందుకు వస్తున్నారో ఆ విషయాన్ని వదిలేసి మిగతా వాటి గురించి ఆలోచిస్తారు కొంతమంది స్టూడెంట్స్. చదువుకొని పైకి రావాలి అనే ధ్యేయంతో ఉంటారు కొంతమంది. కానీ ఐశ్వర్య డిఫరెంట్. ఎందుకంటే తను చాలా అల్లరి పిల్ల. అల్లరి చేస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా చెబుతున్న లెసన్స్ని బాగా అర్థం చేసుకుంటూ తను చదువుకుంటూ ఇతరుల డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తుండడం నేను కూడా అబ్జర్వ్ చేశాను. తను నిజంగా తెలివైన అమ్మాయి. యాజ్ ఎ ప్రిన్సిపల్గా ఈ విషయాన్ని ఫోన్ చేసి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఇటువంటి స్టూడెంట్స్ని ఇంకా బాగా ప్రోత్సహిస్తే ర్యాంక్స్ తెచ్చుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మీరు ఆ దిశగా ఆలోచిస్తారని మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఎనీవే, రేపు నేను కూడా ఐశ్వర్యతో మాట్లాడతాను అనేసి ఫోన్ పెట్టేశారతను. ఆ మాటలు వింటూనే బొమ్మలా నిలిచిండిపోయింది ఐశ్వర్య. పిచ్చి పిల్ల, కోపంగా పిలిచానని కంగారు పడిపోయి ఏదేదో ఊహించేసుకున్నావు కదూ. నిన్ను అందరి ముందు తిట్టాను కాబట్టి నీ గొప్పను కూడా అందరి ముందు చెప్పాలనుకున్నాను. అందుకే అలా పిలిచాను. ఈ రోజు నుండి నీకేది నచ్చితే అది చేయి. ఎలా కావాలంటే అలా ఉండు. అంటే ఇప్పటి వరకు అలా లేవని నా ఉద్దేశం కాదు. కిచెన్లోకి వెళ్ళకు, గార్డెన్ పని చేయకు అని నేనే నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టాను కాబట్టి నేనే వాటిని తీసేస్తున్నాను. నీకు నచ్చిన పని చేస్తూనే ఇంకా బాగా చదువుకో. మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు నా తరపు నుండి నీకో గిఫ్ట్ అని తన ఫేవరెట్ చాక్లెట్స్ బాక్స్ని అందిస్తూ ఇప్పట్లో మీ ఇంటికి వెళ్ళాలనే ఆలోచనని మానేసి ఇంకా బాగా చదువుకో అనేసి తన గదికి వెళ్ళిపోయాడు హరీష్. ఆ బాక్స్ని పట్టుకొని అలాగే సోఫాలో కూర్చుండిపోయింది ఐశ్వర్య. అక్కడే ఉండి అదంతా విన్న కిషన్ కంగ్రాట్స్ ఐషు అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఆఫర్ చేశాడు. ఇంకా ఉంది. ఐషు కిషన్కి షేక్ హ్యాండ్ ఇస్తుందా? ఐషు రెండో ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అంగదని కృష్ణి ఒకే తీరును చూస్తున్న వైషుకి క్లారిటీ ఎలా వస్తుంది? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.